అవసరం ఉందని వచ్చిన ఈరోజు ఈ రాష్ట్రంలో బంజారాలు, గోండులు, కోయలు, ఎరుకల, ఇట్లా యానాది ఇవన్నీ కలిపితే దాదాపు 33 కులాల పైచిలకు మనం 10% ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ 10%లో ఉన్న ప్రతి ఒక్క కులానికి ప్రాధాన్యతనిచ్చే బాధ్యత ఈరోజు మా పిసిసి అధ్యక్షుల వారు తీసుకుంటారని చెప్పి నేను ఈ సభాముఖంగా వారికి విన్నవిస్తున్నా. ఎందుకంటే క్షేత్రంలోకి వెళ్తేప్పుడు చిన్న చిన్న కులాలు వాళ్ళ యొక్క అస్తిత్వాలు కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు దన్నుగా ఉంటుందని చెప్పే భరోసా వారి యొక్క ప్రసంగంలో ఇస్తారు అనేది నాకు నమ్మకం ఉంది. నామినేటెడ్ పోస్టులనే కాదు, ఇప్పుడు సర్పంచ్ అయిపోయినాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వాటిల్లో కూడా ఆ ప్రాధాన్యత మీకు దక్కుతుందనే ఒక భరోసా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కానీ ఒక్క అంశం మీ ముందు నేను చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిస్తా మిత్రులారా. 10% ఉన్న మనం ఈరోజు మనమని ఎందుకంటున్నట్టే నేను ఎస్టీగానే ఉన్నా కాబట్టి మీతో కలిసి శంకర్ నాయక్ గారు చేసే కృషిలో నేను పాలు పంచుకుంటా అని చెప్పి సభా వేదికగా నేను తెలియజేస్తున్నా. మా బాధ్యత, ఎందుకంటే నా సతీమణి కూడా ఎస్టీగా ఉన్నది కాబట్టి. ముఖ్యమంత్రి గారు దళిత గిరిజన దండోరా మొట్టమొదటగా ఆయన పిసిసి అయిన తర్వాత మొట్టమొదటగా దళిత గిరిజన దండోరా సమావేశాలు రాష్ట్రం మొత్తం నిర్వహించడం మొట్టమొదట సీతక్క దగ్గరనే మన ఎక్కడైతే ఇంద్రవెల్లి అక్కడి నుంచి మొదలైతే మొత్తంగా కూడా మన వర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు దన్నుగా ఉండడం వల్ల కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఒక కారణమైంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏ వర్గాలతోనైతే గెలుస్తుందో ఆ వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు మురళీనాయక్ గారు ఒక మంచి మాట అన్నారు. ఏమని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని మనం అందరము ఈరోజు పోరాడి కేసీఆర్ మీద పోరాడి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నట్టుగానే రేపు దేశంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చూడడమే మన లక్ష్యంగా ఉండాలనేది మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ ఉన్నప్పటికి కూడా, వాళ్ళ మంత్రులు ఉన్నప్పటికి కూడా, వాళ్ళు కిమ్మనకుంటూ ఉన్నా కూడా దేశం గమనిస్తున్న పరిస్థితి మీరు గమనించండి. ఈరోజు మోడీ చావు తప్పి కళ్ళు లొట్టబోయినట్టుగా నితీష్ కుమార్ను, చంద్రబాబును బేస్ చేసుకొని అధికారంలో ఉన్నాడు తప్పితే, లేకపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఉండే. అయినా సరే న్యాయం, నిజం ఎప్పటికైనా నిజాయితీగా గెలుస్తుంది కాబట్టి రేపటి రోజున రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుందాం. ప్రతి ఒక్కరికి మీకు ఏ సమస్య ఉన్నా శంకర్ నాయక్ గారికి చెప్పండి, నేరుగా మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా చెప్పి ప్రయత్నం చేస్తే. ఎందుకంటే ఈ వర్గాల్లో 10% ఉంటే 10% అంటే 100% ఓట్లు వేసే, కాంగ్రెస్కు ఓట్లు వేసే మన జాతుల యొక్క ఒక నిజాయితీని మీరు అందరూ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు అన్న.